దుండిగల్ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని రెడ్డిస్ ఎవెన్యూలో ఓ నిర్మాణదారుడు అధికారులకే సవాల్ విసురుతున్నాడు. G+2కి మాత్రమే అనుమతి ఉన్న భవనాన్ని ఏకంగా 5 అంతస్తుల వరకు నిర్మిస్తూ బహిరంగంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడు. అంతేకాదు పక్కనే ఉన్న సర్వే నెంబర్ 109లోని ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించి పనులు కొనసాగిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారుల ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో భూ ఆక్రమణ కేసు నమోదైంది. భవనాన్ని సీజ్ చేస్తూ 15 రోజుల్లో అక్రమంగా నిర్మించిన అంతస్తులను స్వయంగా కూల్చాలా లేక మేమే కూల్చాలా అంటూ స్వీకింగ్ ఆర్డర్స్ కూడా జారీ చేశారు. అయితే బయట సీజ్ బోర్డు లోపల మాత్రం పనులు జోరుగా సాగుతూ ఉండడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది. అధికారుల ఆదేశాలను పూర్తిగా లెక్క చేయకుండా ఇంటీరియర్ పనులు పూర్తి చేస్తూ నిర్మాణదారుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సీజ్ చేశాం, కేసు పెట్టాం అంటూ చేతులు దులుపుకోవడం సరిపోదని స్థానికులు మండిపడుతున్నారు. అక్రమదారుడు ఆక్రమించిన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టిన యాజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక భవనం విషయం మాత్రమే కాదు, ప్రభుత్వ ఆదేశాల గౌరవం, చట్టపరమైన వ్యవస్థ ప్రభావం, ప్రజల నమ్మకం ఇవన్నీ పనంగా పెట్టిన వ్యవహారంగా వర్ణిస్తున్నారు పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు. మరి ఇప్పటికైనా అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారా లేక అక్రమార్కులకు ఇదే ధైర్యం ఇస్తారా? దుండిగల్ నిజాంపేట్ సర్కిల్లో జరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు, ఏంటి రెడ్డిస్ అవెన్యూ అక్రమంగా ఫ్లాట్లు నిర్మిస్తుంది, భూ కబ్జాకి పాల్పడుతుంది, అప్డేట్ ఏంటి? ఎస్ మనోజ్, దుండిగల్ నిజాంపేట్ సర్కిల్ పరిధిలో రెడ్డిస్ అవెన్యూలో జరుగుతున్న అక్రమాలు అయితే మామూలుగా జరగట్లేదు. సో ఇది చట్టానికే నేరుగా సవాల్ విసిరినట్లుగా అయితే కనిపిస్తున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి భవనానికి G+2 వరకు మాత్రమే అనుమతి తీసుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ G+2 అనుమతి తీసుకున్న భవనానికి G+5 అంటే 2 అంతస్తులు గాను G+5 వరకు అయితే వాళ్ళ నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. అంటే ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా 3 అంతస్తులు అయితే అదనంగా కట్టారు వాళ్ళు. సో ఇది మామూలుగా పొరపాటు కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిన, అంటే కావాలనే నిబంధనలు తుంగలో తొక్కి దీన్ని ఉల్లంఘన అయితే చేసిరని చెప్పుకోవచ్చు. సో ఇంత జరిగిన తర్వాత అక్కడితో ఆగిరా అంటే ఆగలేదు. పక్కనే ఉన్నటువంటి సర్వే నెంబర్ 109లో ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని కూడా ఆక్రమించారనే ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి వస్తున్న పెద్ద ఆరోపణలు అన్నమాట. ఒకవైపు అక్రమ అంతస్తులు, మరొక వైపు ప్రభుత్వ భూమి ఆక్రమణ. సో ఇది మామూలు చిన్న విషయాలు కాదు. అధికారులను మాత్రం మొత్తానికి ఫిర్యాదు చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేశారు. సో భవనాన్ని సీజ్ చేస్తున్నట్టుగా అక్కడ సీజ్ చేశారు. అక్కడ దానికి సంబంధించి సీజ్ కు సంబంధించిన సర్టిఫికెట్ కూడా అక్కడ అంటించడం జరిగింది. సో 15 రోజుల్లో అక్రమ అంతస్తులు ఏవైతే ఉన్నాయో 3 ఫ్లోర్లు కట్టారో దాన్ని కూల్చివేయాలని స్పీకింగ్ ఆర్డర్స్ కూడా జారీ చేశారు. కానీ అక్కడ జారీ చేసినప్పటికీ కూడా బయట మాత్రం సీజ్ అనే బోర్డు పెట్టారు, లోపల మాత్రం పనులు ఇంకా కొనసాగిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు క్లియర్ గా తెలుస్తాయి కాబట్టి లోపల ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. సో అంటే అది సీజ్ చేసిరా లేకపోతే కేవలం నామకే వస్తే సీజ్ చేసిరా, లేదంటే నిజంగా దాని మీద చర్యలు తీసుకురా అంటే తీసుకోలేదనే అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి వస్తున్న మాట అని చెప్పుకోవాలి. సో స్పీకర్ ఆర్డర్స్ ఇచ్చాడని చెప్పడం వాళ్ళైతే చెప్తున్నారు అధికారులు. కానీ ఆ ఆర్డర్స్ అమలు చేస్తున్నారా అంటే చేస్తలేరు. ఎందుకంటే 15 రోజుల్లో కూర్చోకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి ఆ నోటీసులు ఎట్లా ఏంటి అనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకైతే అర్థం కాని పరిస్థితి. ఒకవేళ అడిగితే కనుక మేము సీజ్ చేసాం, ఆల్రెడీ కేసు పెట్టామని చెప్తున్నారు, చెప్పి వాళ్ళ బాధ్యత ముగించుకున్నట్టే పోతున్నారు. కానీ అక్కడ చట్టం ఎవరు అమలు చేస్తారు, మరి అక్కడ లోపల పనులు ఎట్లా జరుగుతున్నాయి అనే ప్రశ్నలు కూడా ఇక్కడ లేవనెత్తుతున్నాయి. ఎవరైతే బిల్డర్ ఉంటారో అధికారుల ఆదేశాలను పట్టించుకుంటలేడనమాట. సో ఇది ఖచ్చితంగా వ్యవస్థ వైఫల్యమే అని చెప్పేసి కూడా మనకు అనుమానాలు అయితే రాకపోలేదు. అదేవిధంగా ప్రభుత్వ భూమి ఆక్రమణ ఏదైతే ఉంటుందో అది తీవ్రమైన నేరం. సో అలాంటి భూమి, అది ప్రజల భూమి, ప్రభుత్వం భూమి, అట్లా కొంతమంది ఆక్రమిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. సో అదేవరో సాధారణ ప్రజలు, నార్మల్ పీపుల్ చేస్తే ఒక కొంచెం జరిగినా గానీ వాళ్ళపైన లీగల్ యాక్షన్స్ ఉంటాయి. కానీ అంత పెద్ద గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ను అట్లా కబ్జా చేసుకొని తమ ఆధీనంలోకి తీసుకున్నా ఇప్పటి వరకు చర్యలు లేవు. అదే కాకుండా G+2 ఉన్న నిర్మాణానికి G+5కి వెళ్ళింది. సో ఇదంతా ఎట్లా జరుగుతుంది? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారో, సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళ కనుసన్నుల్లోనే జరుగుతుందని పెద్ద ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళైతే నిర్మాణం చేపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు సీజ్ చేసినప్పటికీ కూడా లోపల మాత్రం
పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు అక్కడ పనులు జరగడం వాళ్ళు గమనిస్తున్నారు. సో ఇదంతా కూడా మరి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యం లాగా అక్కడ చూస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఎవరైతే ఆ బిల్డింగ్ సంబంధించిన యజమాని ఉంటారో మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి అండదండలు, అట్లాగే అధికారుల నుంచి అండదండలు ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి మాట. కేవలం నాన్ కేవైసీ సీజ్ చేయకుండా మన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అక్కడే అట్లాగే ఏదైతే పక్కన ఆక్రమించిన ల్యాండ్ ఏదైతే ఉందో సో ఆ ల్యాండ్ ను కూడా విముక్తి చేయాలి. అది ప్రభుత్వ భూమికి సంబంధించింది కాబట్టి ప్రభుత్వానికి అప్పగించాల్సిందే అని అధికారులు అయితే నిర్ణయించినారు. సో ఇట్లా హైదరాబాద్ లో చాలా రోజుల నుంచి అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి తతంగాలు అయితే నడుస్తూ ఉన్నాయి. అంటే బయట పడని మాత్రమే ఇలాంటివి, అంటే బయట పడితేనే కనిపిస్తున్నాయి, బయట పడని ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అక్కడికక్కడ వాళ్ళు అధికారులకు ఆ యజమానులకు ఎవరైతే ఉన్నారో లోపాయకార ఒప్పందం వల్ల వాళ్ళు సెటిల్ చేసుకొని ఈ విధమైనటువంటి ఆ చర్యలకు పాల్పడుతున్నారు అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న పెద్ద ఆరోపణ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ సీజ్ చేసి బోర్డు పెట్టారు, కానీ దాన్ని ఎట్లా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అధికారులు ఖచ్చితంగా విఫలమయ్యారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు మనోజ్. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.